హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. ఇంక ఈరోజు అయితే శుక్రవారం మార్నింగ్ నుంచి తీసిందన్నమాట వీడియో. ఇంక పొద్దున్నే నేను నైట్కి అయితే మాపులు అవి చేసుకోలేదు, కుదరలేదు. ఇంక సరే కదా పొద్దున్నే చేద్దాం కదా అని చెప్పేసి పొద్దున్నే మాపులు మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక దేవుడి దగ్గర కూడా కొంచెం మాపు అది పెట్టేసుకుని ఇంక ఈలోపు అది ఆరేలోపు ఇంకా దేవుడి సామానం తోముదామని చెప్పి దేవుడి సామానం తోమేసి ఇంక పువ్వులు అవి తెచ్చేసి ఆ పక్కన పెట్టేసుకున్నాను. రోజు దీపారాధన అది మామూలే, కానీ ఇంక రోజు అయితే ఇంత స్పెషల్గా అయితే చేయం కదండి. ఇంక శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 రోజులు మాత్రం కొంచెం స్పెషల్గా చేసుకుంటాం. ఇంక రోజుల్లో అయితే ఈయనకి వీలైతే ఈయన, నాకు వీలైతే నేను ఇంక ఇలా అయితే పూజ అయితే చేసుకుంటాను. పక్కన అయితే ఇంకా టిఫిన్కి పెసలు కూడా ఆడేసి పెట్టేసుకున్నాను అనమాట, గబుక్కుని కరెంట్ పోతుందేమో అని చెప్పి. ఇదిగోండి నేను పూజ అయితే ఇంకా ప్రసాదం అయితే ఏం చేయలేదు, అన్నీ పొద్దున్నే చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంక దీపారాధన అయితే చేసుకుని ఇంకా అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు అయితే పెట్టి సాంబ్రాణి దూపం అది వేసేసుకున్నాను అనమాట. మేమే ఉంటే కనుక అన్ని పనులు కరెక్ట్గానే టైం టు టైం అయిపోతాయండి. మా తమ్ముడు వాళ్ళు వచ్చినా, మా పిల్లలు కాలేజ్ నుంచి వచ్చినా మాత్రం కొంచెం అటు ఇటు అవుతుంది. లేదంటే నాకు 7 కల్లా కంప్లీట్ అయిపోతాయి మొత్తం అంతని. ఎందుకంటే ఇంక మనతో పెద్దగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఎవరి పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటాం. అదే వాళ్ళు ఉన్నారంటే మా అన్యంతో, మా పిల్లలతోటి ఇంక నాకు ఎందుకో అలాగా టైం అలా గడిచిపోతుంది. ఎక్కువ జనం ఉన్నారంటే నేను వాళ్ళతో ఎక్కువ ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను. తర్వాత ఎప్పుడు చేసుకునేవే కదా అన్నట్టు. అలాగనేమి పూజ చేయడం అది ఏం మానం, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇంతకుముందు అయితే పిల్లల క్యారేజీలని అదని ఇదని 10, 9:30 అలా అయిపోయేది నేను పూజ చేసుకునేసరికి. ఇంక ఇప్పుడైతే డైరెక్ట్ లెగడమే, ఇంక ఇంటి పనులు పూజలు ఇవన్నీ చేసే కానీ ఇంక టిఫిన్స్లోకి అయితే వస్తున్నాను అనమాట. ఇంతకుముందు అయితే పిల్లల వరకు వండేసి టిఫిన్లో వేసేసి అప్పుడు పూజ చేసేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఇలాగమాట. ఇంక నేను పక్కనైతే పెసరపిండి కూడా రుబ్బేసి పెట్టేశాను. ఇంక ఈయనైతే కంగారు పడుతున్నారు, లేట్ అవుతుంది, నాకు బయటికి వెళ్ళే పని ఉందని చెప్పేసి. అప్పటికే పెద్ద టైం కూడా ఏమీ అవ్వలేదు, 8:30 అలా అయింది. ఇంకా వెళ్ళిన తర్వాత దండం పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంక అందుకని ఇంక దండం పెట్టేసుకున్నాను. గుడికి వెళ్దామని అనుకున్నాను కానీ వెళ్ళలేదు, కుదరలేదు. ఇంకా సరే నాకు కూడా ఇంకా వెళ్ళే అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఒక్కొక్కసారి అలా ఉంటుంది. ఇంక ఇవాళ అయితే నేను గుడికి అది వెళ్ళలేదు. ఇంక మధ్యాహ్నం నుంచి అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి పని ఉంది. ఇంకా అక్కడికి వెళ్తాం కదా, ఈలోపు పని అంతా చేసుకుందాంలే అనేసి ఇంక నేను ఇక్కడైతే టిఫిన్ వేసేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా పిండిలోనే కొంచెం ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అది వేసేసి మిక్సీ అయితే పట్టేసాను. మిక్సీ పట్టేసి ఇంకో పక్కనైతే ఈ ఉల్లిపాయలు కోసిన ప్రతిసారి అయితే నాకు మా సుద్ద అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే నేను ప్రతిసారి ఇలా వంటగదిలోకి వెళ్ళేసరికి అయితే వదిన ఉల్లిపాయలు కోసేనా అని అడుగుద్దన్నమాట. చాలా బాగా కోస్తుంది ఉల్లిపాయలు అయితే, చాలా చిన్ని ముక్కలుగా కోస్తుంది. అలాగే చాలా ఫాస్ట్గా కూడా కోసి ఇచ్చేస్తుంది. నాకు అది కోస్తూ మొదలుపెట్టిన కానీ ఉల్లిపాయలు కోయాలని ఇంట్రెస్ట్ పోయింది నాకు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా. ఇంకా అలాగా నాకైతే మాత్రం ఉల్లిపాయలు కోయడం అస్సలు నచ్చదు. ఎందుకో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. మా మద్దలు అయితే చాలా బాగా వస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఒక 2 పచ్చిమిర్చి కోసేసి ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నాను. అందరూ ఉంటే కొంచెం ఉప్మా కూడా చేద్దును, ఇంకెవరో లేదు కదా, మేమిద్దరమే కదా అని చెప్పేసి ఉట్టి పెసరట్లు అయితే వేసాను అనమాట అండి. ఇంకైతే ఈయనకి ఇచ్చేసి ఇంకా ఈరోజు ఇంక నేను కూడా చేసేసి ఇంక వేరే పనులు చేయాలి. మా సోనిగడికి టిఫిన్ వేయాలన్నమాట. చూసేస్తున్నా మొహం అంటే ఫస్ట్ దానికే పెడతాను, దానికి పెట్టేసిన తర్వాతే నేను చేస్తాను. ఇప్పుడైతే వేయలేదు. ఇంక చూసారు కదా బట్టలు ఎప్పటి నుంచో ఇలా సోఫాలోనే పడిపోతుంది. నేను ఈ మధ్యకాలంలో అయితే రీల్స్లో చూస్తున్నాను అనమాట. అంటే మీ ఇంట్లో కుర్చీ బట్టలకే ఉండిపోతుంది, మాసిపోయిన బట్టలు అయితే ఏవి, కానీ నేనైతే మాత్రం కడమన్నీ బాగానే మడత పెడతాను. ఈ ఇస్త్రీ బట్టల వరకు వచ్చేసరికి ఎందుకో నాకు తెలియదండి, చాలా బద్ధకం అనిపించేస్తుంది. ఇంకా సరే చెయ్యాలి కదా అని చెప్పి మొత్తానికి ఎలాగో 2 జతలు అయితే చేశాను. ఇంకెక్కడ నేను వెళ్ళటానికి అనేసి తయారవుతున్నాను అనమాట. తయారవుతుంటే ఇది నేను ఎక్కడికో రెడీ అయిపోతానని చూస్తుంది. అలాగే ఇంక ఈ చెట్టు చూసారు కదండి, ఈ చెట్టు జాన్ చెట్టు అన్నమాట. అంటే వీడియోలో సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎన్ని జాంకాయలు కాస్తున్నాయంటే మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల. పాపం వాళ్ళు కూడా కొయ్యలేక మీరే కోసేసుకోండి, ఎవరికైనా ఇచ్చేయండి అంటున్నారు. నేనైతే చాలాసార్లే కోసాను. అలాగనేమి బాగోకుండా కూడా లేవండి, చాలా బాగుంటున్నాయి జాంకాయలు కూడా. చూడటానికి చాలా పెద్దగా ఉంటున్నాయి, చాలా ఎక్కువ కాయలు అన్నమాట. ఇన్ని కాయలు అంటే ఇంకా చిలకలు తినేగా ఇన్ని కాయలు ఉంటున్నాయి. చాలా బాగుంటున్నాయి జాంకాయలు టేస్ట్. కానీ ఇవైతే కోసి ఇంకా పక్కన పెట్టాను. ఇంక నేను భోజనాలు చేసేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అని, ఇంకా ఈయన రాలేదని చెప్పేసి నేను ఇవి అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈయన వచ్చారంటే భోజనం చేసి వెళ్ళటమే. ఈరోజు నేను వంట చేసినప్పుడు అది వీడియో అయితే తీసుకోలేదు, కుదరట్లేదండి. ఇంకెవరు తీసేవాళ్ళు అదే వండక. పప్పు టమాటో చేశాను, అలాగే కొన్ని అప్పడాలు వేపి
ఒక అరటికాయ ఉంటే ఫ్రై చేసానమాట. ఇంక ఇద్దరమే కదా, ఒక పూటే మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేద్దాం కదా అనేసి ఇంకా సాయంత్రం టిఫిన్లో కూడా కర్రీ చేసేసాను. వెళ్ళి వచ్చేసరికి ముందైతే రెడీమేడ్ చపాతీలు అయితే తీసుకొచ్చారు. ఇంకా అవి ఉన్నాయి కదా అని కర్రీ చేసి మా వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానమాట. వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంట్లో కావాల్సింది తెచ్చుకుందామని చెప్పి స్మార్ట్కి అయితే వచ్చారు, రిలయన్స్ స్మార్ట్కి అయితేని. అక్కడే ఉంటుంది కదా బై వన్ గెట్ వన్. ఇది ఇంతకుముందు నేను స్మార్ట్కి వచ్చినప్పుడు వీడియో పెడితే అప్పుడు నాకైతే ఒక ఇద్దరు కామెంట్ అయితే పెట్టారండి. ఏమనంటే స్మార్ట్లో రేట్లు ఎక్కువ కదండి, డీమార్ట్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. అంటే నేను పర్సనల్గా తెలుసుకున్నది ఏంటంటే నాకు డీమార్ట్లోనే ఎక్కువ అనిపించింది. ఏమో మరి మోర్లో అది అయితే రేట్ ఎక్కువే ఒప్పుకుంటాను. స్మార్ట్లో అయితే మాత్రం చాలా బాగుంటాయి. అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఇంకా ఆఫర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మనం 2000 చేసేవంటే దానికి ఒక ఆఫర్, అలా స్పెషల్గా ఆఫర్స్ ఉంటాయండి. డీమార్ట్లో అయితే నాకు ఎందుకో తెలియదు కానీ కొంచెం ఎక్కువ అమౌంట్ అయినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే నేను చాలాసార్లు కంపేర్ చేసుకుంటేని అందుకని నేను ఎక్కువ స్మార్ట్కి వెళ్తాను. ఇంకా డీమార్ట్కి అంటూ వెళ్ళానంటే ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఏమన్నా కావాలంటే వెళ్తాను. కానీ కిరాణా గ్రాసరీస్ అయితే మాత్రం నేను స్మార్ట్లోనే తీసుకుంటాను. పిల్లలకి ఏమన్నా కావాలంటేనే డీమార్ట్కి అయితే వెళ్తాను. ఇంకా వెళ్ళొచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే పొద్దున్న అయితే తీసుకొచ్చారు ఈయన. ఇంక ఈరోజు కొంచెం వాతావరణం అటు ఇటుగా ఉంది, ఇంకా అటు ఇటుగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంక వీటి జోలికి వెళ్ళలేదు. అంటే అలా ఉంచేసినా పర్లేదు కానీ మళ్ళీ మజ్జిగలు వేసాక వర్షం వచ్చిందంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేసి ఇంకా సర్లే ఇంకా ఏదోటి అయిద్దిలే అని ఇంకా కన్నాలు అయితే పెట్టేసే వెళ్ళాను. అది ఘాట్లు అయితే పెట్టేసే వెళ్ళాను. ఇంకొచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే కొంచెం నిమ్మకాయ, ఉప్పు, ఇంకా పెరుగు అయితే బాగా కలిపేసి ఇంకా ఇందులో వేసుకోవడం. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి చేయడం అయితే ఫస్ట్ టైము. నేను అసలు ఎప్పుడు చేయను. మా మరదలు కూడా చేస్తుంది, మా అమ్మ వేస్తుంది. నాకైతే అసలు అలవాట్లేదు, ఎప్పుడు నాకు అంత అవసరం కూడా రాలేదు. ఇంక సరే ఉన్నాయి బాగున్నాయి తీసుకురానా అని అడిగారు. సర్లే మనం కూడా వేద్దాం అనేసి ఇంక నేను తీసుకురమ్మని అయితే చెప్పాను. కానీ ఇవి ఎండిన తర్వాత ఎలా ఉంటాయో తెలియదండి. ఫస్ట్ టైం నేను ఏటో అసలు ఈ మిరపకాయలనో కాదో కూడా మాకైతే తెలియదు. అంటే అవి కొంచెం చిన్నగా ఉంటాయేమో అనుకుంటున్నాను, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, మరి చూడాలి. ఇంక ఇక్కడైతే ఒక 3 ప్యాకెట్లు అయితే వేసాను. మా అమ్మనే ఫోన్ చేసి అడుగుతున్నాను. ఇంకొక 3 ప్యాకెట్లు అయితే వేసి ఇంక అందులో ఒక 3 నిమ్మకాయలు, కొంచెం వాటరు, మరీ పలుచగా ఉన్నా పీల్చుకోవంటివి, అందుకని కొంచెం చిక్కగానే వేయమంది. ఇగోండి ఇలా అయితే వేస్తున్నాను. మరి ఇవి ఎండిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను కూడా కొంచెం పచ్చళ్ళు అయ్యి పెడదామని అనుకుంటున్నాను. అంటే మా అమ్మ పెట్టినప్పుడు ప్రతిసారి నేను హెల్ప్ చేస్తాను. నా సొంతంగా అయితే నేను తక్కువ మాట పెట్టడం అదిని. ఇంకోండి ఇంక ఇక్కడైతే మజ్జిగ మిరపకాయలు వేసేసుకున్నాను. ఇంకా తెచ్చినవి అన్నీ ఇంకా వీలైతే పొద్దున్న సర్దుకుంటాను, లేదంటే సర్దేసుకుంటాను. ఎక్కడ పెట్టేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. తేవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అవన్నీ సర్దుకోవడం ఒక ఎత్తు. అన్నీ పొద్దున్నే చేసేసి పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకా టిఫిన్ కూడా అయితే ఏం లేదు. జస్ట్ చపాతీలు కాల్చేసుకుంటే సరిపోద్ది. ఇంకా రెడీమేడ్వే కాబట్టి ఎప్పుడు నేను పెద్దగా తేను, కానీ ఈసారి ఎందుకో తెప్పించానమాట. సరే చూద్దాం, అసలు ఒకసారి ట్రై చేయాలి కదా, మనం ఒక దాంట్లోనే ఉండిపోతే ఎలాగని చెప్పేసి తెప్పించాను. ఒక ఇద్దరికైతే పర్వాలేదులేండి. ఇంకెక్కువ ఫ్యామిలీ ఉంటే చపాతీ పిండి కలుపుకుని చేసుకోవడమే మంచిది. ఇదిగోండి ఇలాగైతే మొత్తానికి ములిగేలాగైతే వేసాను. ఇవి నొక్కిపోయి మజ్జిగ ఉండిపోద్దంట కొంచెం కాసేపటికైతేనే అని చెప్పేసింది అన్నదని మా అమ్మ. ఇంక ఇలా అయితే వేసానమాట. ఇంక ఇవైతే పక్కన పెట్టాలి. ఇంకెంతవరకు అయితే చూడాలి. ఇక్కడ అమ్మయ్య పచ్చిమిరపకాయలు అయిపోయినాయిలో పని అయిపోయిందంటే ఇంక నా బయటికి వెళ్దాం పదా అంటున్నారు. ఎక్కడికి కాదులేండి, ఊళ్ళోనే ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర సంబరాలు జరుగుతున్నాయి కదా, ఇంకా అక్కడైతే వెళ్ళి చూసొద్దాం పదా, ఖాళీయే కదా, ఇంకా మనం ఎలాగో లేట్గానే పడుకుంటాం కదా అని అంటున్నారు అనమాట. సర్లే టిఫిన్ అది అన్నీ ఉన్నాయి కదా అని చేసేసి ఇంక మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే 11:15 అయితే అయినా జనం చూసారు కదా ఎలా ఉన్నారో. ఇంక ఈ గుడి అయితే మాత్రం ఏటికాడ మటండి. ఇంకెక్కడైతే చింతామణి డ్రామా అయితే వేస్తున్నారు. మేమైతే ఎక్కువసేపు అయితే ఏం లేవు, వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీని. ఇంకా
మళ్ళీ కూరగాయల సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ అసలు నుంచోడానికి లేదని చెప్పి ఇక్కడైతే బాగా నచ్చింది నాకు. ఎందుకంటే పిల్లలు కూచిపూడి భరతనాట్యం ఇలాంటివి చేస్తున్నారు. నాకు చాలా ముచ్చటగా అనిపించారు పిల్లలు. అలా మేకప్ అయితే పిల్లలు ఎవరికి నచ్చకుండా ఉంటారండి. నాకైతే బాగా నచ్చి ఇక్కడైతే ఉన్నాము. ఒక పావు గంట అలా అయితే ఇక్కడ నించున్నాం అన్నమాట. ఇక్కడ నించుని ఓ పావు గంట అయిన తర్వాత మా చెల్లి అయితే వచ్చింది. వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు చూడటానికి. సరే వచ్చారు కదా అని చెప్పి అందరం అయితే కాసేపు అలా నించుని మేము వచ్చేసాము. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకోటి చూసారు కదా పిల్లలు ఎంత బాగా చేశారు. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి మేకప్ అయితే నాకు ఫుల్గా నచ్చిందండి. చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళ డాడీతో ఏవో ముచ్చట్లు చెప్పేస్తుందన్నమాట. అటు ఇటు అని చెప్పేసేసి పాపం వాళ్ళు కూడా అలా ఓపిక్గా ఉన్నారు. తయారు చేయడమే కాక మళ్ళీ వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఉన్నారు. నాకు బాగా అనిపించింది. నిజంగా ఆడపిల్లలు ఉంటే ఇలాంటి అన్ని అవకాశాలు వస్తాయి. మరి ఏం చేస్తాం. ఇక్కడైతే పిల్లలు అయితే చాలా బాగా చేశారు. మా చెల్లి అయితే వచ్చిందన్నమాట. నేను మా చెల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. దానికి తెలియదు నేను వస్తున్నానని, నాకు తెలియదు అది వస్తుందని. కానీ అనుకోకుండా అయితే ఇద్దరం కాసేపు అయితే మాట్లాడుకున్నాం. మమ్మల్ని ఏదోటి అంటానే ఉంటారండి. మా చెల్లిని అయితే మరీ ఊరుకోరు, ఏదోటి అంటానే ఉంటారు దాన్ని. అటు ఇటు అనుకుంటానే. ఈ తర్వాత ఇంతలోపు మళ్ళీ మా చిన్నాన్న అయితే వచ్చారు. మా చిన్నాన్న అందరూ ఇక్కడే కదా, ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. బయటకు వచ్చే ఉంటే మా చిన్నాన్నలు మా ఊళ్ళో ఎవరో ఒకరు. మా చిన్నాన్న అయితే పిల్లోడిని తీసుకుని అయితే వచ్చారన్నమాట. వచ్చి కాసేపు అయితే వాళ్ళందరూ ఉన్నారు. మేము అప్పటికే చాలాసేపు అయింది కదా, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే బయలుదేరిపోదాం అనుకుంటున్నాం. ఈ అమ్మాయి అయితే బింది మీద నించుని చేస్తుందన్నమాట అండి డ్యాన్స్. దానికి కూడా బాగా నచ్చింది. నిజం చెప్పానైతే కాసేపు ఉందాం అనుకున్నాను, కానీ అప్పటికే కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. సర్లే చాలాసేపు అయింది కదా, వెళ్ళిపోదాంలే అన్నాను. ఈయనతోటి సరేలే పదా అని చెప్పేసి అన్నారన్నమాట. ఇదిగోండి చూసారు కదా, బాగుంది. ఇంకొక 2-3 రోజులు ఉంటుంది అంతే. తర్వాత రోజు అయితే తీర్థం వీడియో అయితే పెడతానండి. సమ్మర్ వీడియో అయితే పెడతాను చూడండి. వీడియోస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.